పరమగీతము 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నావిదేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షరసము దానియందు వెలితి పడకుండును గాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. నీ ఇరు కుచములు జింక పిల్లలై తామరలో మెయ్యు ఒక కవలను పోలియున్నవి. నీ కందరము దంతగోపుర రూపము. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము. నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి యుంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమందు తిన్నని దానవు. నీ కుచములు గెలల వలెనున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలల వలెనున్నవి. నీ శ్వాసవాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసము వలెనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల యదరములు ఆడచేయును. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమల్లో నివసింతము. పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము. ద్రాక్షవల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి.